బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మాజీ మంత్రి హరీష్ రావు, అటు కేటీఆర్ ఇద్దరిపై కల్వకుట్ల కవిత ఇక సంచలన వ్యాఖ్యలు చేశారు. సో 1400 కోట్ల రూపాయలు ఇక ఎవరైతే ఉద్యమకారులారో వాళ్ళకు పంచిపెట్టాలంటూ, అదేవిధంగా జోడెడ్లు కాదు ఆంబోతులంటూ ఇక కల్వకుట్ల కవిత అయితే ఇద్దరిపైన రెచ్చిపోయినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. ఎందుకు కల్వకుట్ల కవిత ఇటు కేటీఆర్ హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది, దీనికి గల కారణాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కొంత సోషల్ మీడియాలో చర్చగా మారుతోంది. నా వార్త వేయద్దని మీడియాకు బెదిరింపులా అంటూ కల్వకుట్ల కవిత ఇటు హరీష్ రావును అదేవిధంగా కేటీఆర్ను ప్రశ్నిస్తుంది. నేను సొంతంగా పార్టీ పెట్టుకొని ప్రజాపక్షాన నిలబడి నా పని నేను చేసుకుంటూ పోతున్నానని, ఇప్పటి వరకు బీఆర్ఎస్ వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదంటూ టీఆర్ఎస్ చీఫ్ కవిత స్పష్టం చేశారు. ఇక పార్టీ పెట్టిన మొదటి 6 నెలల పాటు ప్రజా సమస్యలపైనే పోరాటం చేయాలని నిర్ణయానికి వచ్చారని తెలిపింది. కానీ తమ పార్టీతో ఎలాంటి భయం లేదంటూనే తెర వెనుక బీఆర్ఎస్ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి 1000కి పైగా ఫిర్యాదులు పంపారంటూ కవిత మండిపడ్డారు. ఈ ఫిర్యాదులు బీఆర్ఎస్ భయానికి నిదర్శనమంటూ తమ పార్టీకి సంబంధించిన వార్తలను కవర్ చేసే జర్నలిస్టులకు సిగ్గు లేకుండా గుంటనక్కల్లా ఫోన్లు చేస్తూ వార్తలు రాయవద్దంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక డబ్బు బలంతో సోషల్ మీడియాను, ప్రధాన మీడియాను కొనుగోలు చేసి తమ గొంతు నొక్కాలని చూస్తున్నారా అంటూ కవిత ప్రశ్నించారు. ఇటీవల 188 కోట్లు పెట్టి కేటీఆర్ పయోనీర్ అనే ఇంగ్లీష్ పేపర్ను కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇక క్విడ్ ప్రోకో ఒప్పందంలో భాగంగా తన మిత్రుడికి చెందిన ప్రదీప్ కన్స్ట్రక్షన్కు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ కవిత ధ్వజమెత్తారు. ఇక పార్టీని బాధ్యతగా జోడెద్దుల్లా మాదిరిగా నడపాల్సిన వాళ్ళే నేడు ఆంబోతుల్లాగా సిగ్గులేని వ్యవహారాలు చేస్తున్నట్టు విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి అసలు నీతి నియమం అంటే లేకుండా చేస్తున్నారంటూ కవిత కామెంట్ చేశారు. ఇక ఒక రాజకీయ పార్టీగా తమ విధానాల్ని ప్రజలకు చెప్పుకుంటూ ప్రజా పోరాటాలు చేసుకునే కనీస హక్కు లేదా అంటూ ఆమె ఇక కేటీఆర్ హరీష్ రావును నిలదీస్తోంది. తెలంగాణ ఉద్యమకారుల కోసం తాము పోరాటం చేస్తుంటే ఆ వార్తలు బయటకు రాకుండా అడ్డుకోవడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటంటూ కవిత ప్రశ్నించారు. మీరు ఉద్యమకారులకు అన్యాయం చేస్తుంటే మేము వారి తరపున పోరాటం మీకు సమస్యగా మారిందని ఇక కల్వకుట్ల కవిత ప్రశ్నిస్తున్నారు. అసలు బీఆర్ఎస్ అకౌంట్లో ఉన్న 1400 కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చిన అవినీతి సొమ్ము కాదా అంటూ కవిత ప్రశ్నించారు. ఆ అకౌంట్లోని డబ్బును తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు తలా 1 కోటి రూపాయల చొప్పున పంచాలంటూ కవిత డిమాండ్ చేసింది. ఆడబిడ్డ ఒంటరిగా ధైర్యంగా ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తుంటే ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తారంటూ కవిత ఆవేదన వ్యక్తం చేసింది. దమ్ముంటే తనతో ప్రజా సమస్యల పోరాటంలో పోటీ పడాలన్న సవాలు విసిరింది. తాను మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తానంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళీ ఆ పార్టీలో చేరే ప్రసక్తి లేదంటూ ఇక అన్నకు బావకు తేల్చి చెప్పింది. రాష్ట్రంలో భూములు దోపిడీపై స్పందిస్తూ ఫినిక్స్ సంస్థకు 80,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టారని, ఆ సంస్థ యజమాని ఆంధ్రవాడ తెలంగాణవాడ అని ప్రశ్నించింది కవిత. సదరు సంస్థ ఏకంగా 33 లక్షల టన్నుల కలపను అక్రమంగా కొట్టేస్తుంటే గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టిన కేసులను సైతం ప్రస్తుతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆరోపించింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పనంగా అప్పగించిన భూములన్నిటిపైన సమగ్ర రివ్యూ జరిపి మొత్తం అవినీతిని కక్కిస్తామంటూ కవిత ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్లకు హెచ్చరికలు జారీ చేసింది. రైట్, ఒకసారి కవిత మాట్లాడిన మాటల్ని ఒక్కసారి తొలివేలు స్క్రీన్ పై చూద్దాం. కేటీఆర్ సార్ కాబట్టి ఇంగ్లీష్ వాడేవాడన్న వార్త వేస్తే ఢిల్లీ నేను నా పార్టీ పెట్టుకున్నాను, ఎలక్షన్ కమిషన్ పోయినాను, నా పని నేను చేసుకుంటున్నా. 1.5 సంవత్సరం కాలంగా ఒక 6 నెలలు ఫస్ట్ 6 నెలలు చెప్పాలి ప్రజలకు కాబట్టి మీ గురించి చెప్పి వదిలేసి తర్వాత నేను ప్రజా సమస్యలు మాట్లాడుకుంటూ వెళ్తున్నా. కానీ వాళ్ళు మాత్రం ఎలక్షన్ కమిషన్కి 1000 కంప్లైంట్స్. మరి భయం లేదన్నారు కదా, నేను పార్టీ పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేదన్నారు కదా, మేము అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు జవాబు చెప్తలేరు కదా, మరి ఎందుకు ఈ చాటుమాటు వెన్నుపాటు వ్యవహారాలు? ఎవరన్నా మీలాంటి పత్రికా మిత్రులు మా వార్త రాస్తే సిగ్గు లేకుండా గుంటనక్క ఫోన్ చేసి ఎందుకు వేస్తున్నారు వార్తలు ఏకండి. అదేవిధంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు కేటీఆర్ సార్ కాబట్టి ఇంగ్లీష్ వాడేవాడన్న వార్త వేస్తే ఢిల్లీకి ఫోన్ చేసి ఎందుకు వేస్తారా నేను అడుగుతాడు ఇంగ్లీష్లో. వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు నాకు. ఇంత సిగ్గులేని వ్యవహారం ఎందుకు? ఒక ఆడబిడ్డగా నేను చాలా ధైర్యంగా ప్రజల మధ్యలో ఉంటాను, నేను వెళ్తున్నా. ఆంబోతుల్లాగా అడ్డగాడిదల్లాగా ఎందుకు నా కాళ్ళల్లో కట్టెలు పెట్టే పనులు చేస్తున్నారు నాకు అర్థమైతలేదు. ఏం అవసరం ఉంది మీకు? ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పిరా నేను అడిగిన వాటికి?
ఇంకా నేను ఎక్కడ కూడా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడను కూడా నా ప్రాణం పోయినా. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళిద్దరు జోడెడ్లలాగా నడపాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా దున్నపోతుల్లాగా ప్రజల ఇష్యూలు మర్చిపోయి కేవలం అవినీతి ఇష్యూస్ మాట్లాడడం, ఇప్పటికి కూడా అడ్డగోలుగా అవినీతి పరులను కాపాడడం. మొన్న నేను ఉద్యమకారుల పక్షాన పోయి అక్కడ ఉద్యమం చేస్తున్నా అండి. ఏం డ్రామా చేసిండ్రు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి? అంటే మీకు ఆ పూటకు నన్ను ఆపడానికి, ఉద్యమకారుల వార్తలు రాకుండా ఉండడానికి అయితే కాంగ్రెస్తో జతగడతాడు, అయితే బీజేపీతో జతగడతారు. ఏముంటది నీతి నియతు న్యాయం ఏముండదా? ఒక పార్టీకి లైన్ ఉండదా? పోయి అక్కడ డ్రామా, ఆయన గుంటనక్క కింద పడ్డాడట, ఈయన పోయి ఆయన పరామర్శించిండట. ఆ ఏడ కింద పడ్డాడో ఏమైందో అసలు ఎంత విచిత్రం అంటే ఆ రోజంతా మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి మీరు ఉద్యమకారుల వార్తలు వేయొద్దు. ఎందుకు వేయొద్దు? వచ్చేదా తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే? మీరు మాట్లాడతలేరు. నేను ఒత్తిడి తెస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఉద్యమకారులకు ఇచ్చిన మాట చేయాలని. మీకేం ప్రాబ్లము? మీరెందుకు అడ్డుపడతారు? 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రో కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి, నాతో సమానంగా ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితోని వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంది? నేను నా పార్టీ పెట్టుకున్నాను, ఎలక్షన్ కమిషన్ పోయినాను,